ఉండేది ఏముంది, నెక్స్ట్ సీఎం మన జగనే. జగన్ పరిపాలన గురించి మీ అభిప్రాయం? ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగానే ఉన్నాయి. పథకాలు ప్రతి అమ్మఒడి కానీ, అది 18-40 సంవత్సరాల వాళ్ళకి కానీ అన్ని పథకాలు బాగానే ఇచ్చారు. అన్ని ఓకే అని పింఛను అన్ని. కొత్త రాజకీయాల గురించి ఏమంటారు? కొత్త రాజకీయాల గురించి వాళ్ళేమో మరి జనాల పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు. అనేవాళ్ళు సోమరిపోతులు. టీడీపీ వాళ్ళు అని కదా, జనాలు కూడా తిని కూడా అన్నం తింటా ఉంటారు. తిన్నోళ్ళు సోమరిపోతులు. మరి అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ మనకి సీఎం జగన్. నెక్స్ట్ కానీ సీఎం జగన్ కాకపోతే మనం తినే కూడని మనం అనుకున్నట్టే. అది పవన్ కళ్యాణ్ జగన్ పాతాళంలో తొక్కేస్తా అంటున్నారు. మొన్నటి దాకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇప్పుడు పథకాలు అభివృద్ధి అంత ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. బాగానే ఇబ్బంది బాగానే హాస్పిటల్ స్కూల్ కానీ స్కూల్ బాగా చేసాడు, హాస్పిటల్ బాగానే చేసాడు, ఇబ్బందులు బాగానే చేసాడు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? నాకు తెలిసి టీడీపీ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చేసినా కానీ అన్ని నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి, సంపాదన లేదు, అంతా ఇన్కమింగ్ బాడీ మా పరిస్థితి ఉండే బాడీలో లేక ఏదైనా టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం ఈ క్వాలిటీలో అయితే. కొత్త రాజకీయాలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పెద్ద మనకి పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ మామూలుగా పచ్చూరు అటు అయితే పవన్ కళ్యాణ్ పట్టించుకోరు, ఇక్కడ ఎవరు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం లేదు, ఏదైనా చంద్రబాబు నాయుడు అంటున్నారు. అదే అభివృద్ధి పరంగా ఇదంతా ఎలా ఉందంటే? అభివృద్ధి బాగానే ఉంది, చూస్తున్నాడు, చేయటం బాగానే చేస్తున్నాడు. కానీ నిత్యావసరాల ఖర్చులు ఇవన్నీ పెంచి బాగా మా బట్టి పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే 15 రూపాయలు ఆదాయం ఖర్చు అవ్వబడుతుంది. 175 సీట్స్ వస్తాయంటున్నారు మరి ఈసారి. అనుకోవడం ఎవరైనా బాగానే ఉంది. రాబోయే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? రాబోయే ఎలక్షన్ కూడా అదే వైఎస్ఆర్ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇప్పుడు అభివృద్ధి ఏం లేదంటున్నారు టీడీపీ వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. వాళ్ళు అంతా మోసం, వాళ్ళది అంతా అభివృద్ధి అంతా బాగానే జరిగింది. కొత్త రాజకీయాల గురించి ఏమంటారు మరి? కొత్త రాజకీయాలు అవన్నీ ఒట్టి మాట్లాడాలి. కొత్త రాజకీయాలు ఏంగా ఇచ్చేస్తాయి. జగన్ పేదలకు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. పేదల పథకాలు మంచి పథకాలు ఇచ్చాడు. ఆపోజిషన్ వాళ్ళు పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు జనాలు అంటున్నారు. సోమరిపోతులు ఏం కాల, బాగానే ఉన్నారు. సోమరిపోతులు ఎందుకు అవుతారు? బాగానే ఉన్నారు. హాస్పిటల్ స్కూల్ ఎలాగ నడుస్తున్నాయి? బ్రహ్మాండంగా నడుస్తుంది. హాస్పిటల్ స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. పేదలకు మంచి పనే చేశాడు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు చేశారు, 5 సంవత్సరాలు జగన్ పరిపాలించారు. మీకు ఏది బెటర్ అనిపించింది? మాకు జగన్మోహన్ రెడ్డి పాలనే బాగున్నారు. చంద్రబాబు నాయుడు అంత మోసం అయితే అతనిదే ఉంది. చేత చేయడైతే వాడి అన్నం పాతాలని తొక్కేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు. వాడు వాడిని తొక్కమను, వాడు సరిగ్గా తొక్కమనయ్యా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ వాడేం తొక్కుతాడు? వాడు సరిగ్గా నిలబడమను, సరిగ్గా చేసుకోమను. వాడికి ఇచ్చిన సీట్లు. సిద్ధం సభ ఎలా ఉండబోతున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ పనులు బాగా చేస్తున్నారా? చేస్తున్నారు. సర్పంచ్లు అందరూ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ గురించి చూసే వాళ్ళకి ఒక మాట, నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు అది ఒక మాట చెప్పు. రాబోయే ఎలక్షన్ గురించి. రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.